పైగా ఈ శంకర్ నాయక్ ఏమంటున్నాడు, ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట, మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా, మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా, మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగా ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా, మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు, వాళ్ళకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళను అవమానించినట్టే. తిక్కుమాలిన ఎమ్మెల్యే, తిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు మేము వలసదారులు, వలసలొచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది, మరి ఏమైతది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా, ఆయనను పంపించేయాలి కదా. నిజానికి ఆయన విడాకులు ఇవ్వడం కాదు, అసలు భార్యే ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ కీచకుడు ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా, ఆ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు కూడా చేసిందట కదా. మరి ఇలాంటి నికృష్టుడితో ఎందుకు బతకడం అని ఈ కీచకుడు విడాకులు ఇవ్వాల్సింది ఎవరు? ఈయన భార్యే ఈయనకు విడాకులు ఇవ్వాలి. అవునా కాదా? దిక్కుమాలిన నాయకులు. పరిపాలన చేయండయ్యా, అభివృద్ధి చేయండయ్యా అంటే చేసిందల్లా అక్రమాలు, అవినీతి, కబ్జాలు, పిచ్చి పిచ్చి మాటలు. ప్రజలు నాదుకోవడం ఎప్పుడైనా చేతనైందా? ప్రజల పక్షాన నిలబడ్డం చేతనైందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎలా బతుకుతున్నారు తల్లి అని ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చి కనుక్కున్నారా? మీ ఎమ్మెల్యే ఎవరు? శంకర్ నాయక్ మీకు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే ఒకప్పుడు ఏఈగా పనిచేశాడు తెలుసా అన్న? ఈ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఏఈగా పనిచేశాడు. ఏఈగా పనిచేస్తూ ఏసీబీ రేడ్స్ లో అడ్డంగా దొరికిపోయాడు. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ శంకర్ నాయక్. తొండ ముదిరి ఊసరి వెళ్లి అయినట్టు ఈ లంచగొండి ఏఈ ఏసీబీ రేడ్స్ లో ఉద్యోగం పోగొట్టుకుని ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. ఇక లంచగొండి ఎమ్మెల్యే అయితే ఏమవుతుంది? మొత్తం అన్ని కబ్జాలు పెట్టిండట కదా మీ నియోజకవర్గంలో. ఏమన్నా నిజమేనా? నేను విన్నది అబద్ధమా? నిజమే. మొత్తం ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తాడట, చెరువులు కబ్జాలు చేస్తాడట, సికం భూములు కబ్జాలు చేస్తాడట, ఆఖరికి గిరిజనుల భూములు కూడా 40 ఎకరాలు కబ్జాలు చేసిండట మీ ఎమ్మెల్యే. ఎంత గొప్ప పేరుంది మీ ఎమ్మెల్యేకి. ఒకప్పుడు ఏఈగా ఉద్యోగం పోగొట్టుకున్న వాడు లంచం తీసుకుంటూ దొరికిపోయి ఈ ఏఈ ఇప్పుడేమో 100 ఎకరాలు పోగు చేసుకున్నాడట, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడట. ఎక్కడి నుంచి వచ్చినాయన్నా ఈ డబ్బులన్నీ? సక్రమంగా సంపాదించుకుంటే వస్తాయన్నా? ఇట్లా అన్ని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే కదా. ఇక అన్ని మాఫియాలు చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఈ శంకర్ నాయక్ అయితే గుట్కా మాఫియా చేస్తాడట, లిక్కర్ మాఫియా చేస్తాడట, ఇసుక మాఫియా చేస్తాడట, బెల్లం మాఫియా కూడా చేస్తాడట, ఆఖరికి పీడిఎస్ రైస్ దందా కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఏమన్నా నేను విన్నది కరెక్టేనా? ఒక రౌడీ షీటర్ లాగా 1వ తేదీ టంచన్ గా వసూలు చేస్తాడట మీ ఎమ్మెల్యే. ఇన్ని దందాల ద్వారా 2 చేతుల సంపాదిస్తున్నాడు కదా మీ ఎమ్మెల్యే. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? కేసముద్రం ని మున్సిపాలిటీ చేస్తానన్నాడు, చేసిండా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతానన్నాడు, కట్టిండా? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు ఈ శంకర్ నాయక్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.